శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇదే నరేంద్ర మోడీ గారు దీపంతో పాటు ఇంకొకసారి గంటలు ఆ, కొట్టండి. వైబ్రేషన్స్ అవును సైన్స్ ఏనమ్మా, అంత కూడా ఓకే. అంత సైన్స్. నేను ఆశ్చర్యపోయాను మోడీ గారు చూసి, అబ్బా ఈ ఈ సైన్స్ ఆయనకి ఎవరు చెప్పారు అని. అదే యాక్చువల్ నేను రీసెర్చ్ చేసినటువంటి సైన్స్ అది మోడీ గారికి ఎవరు చెప్పారు. సో ఉన్నారు, అమ్మో మేధావులు ఇంకా ఉన్నారు, సైన్స్ తెలిసిన వాళ్ళు అనుకున్నాను. గుళ్ళో దీపం వెలిగిస్తారు, మెటల్లో కానీ మట్టిలో కానీ ఏదైనా కానీ పవర్ కండక్ట్ అయ్యేటువంటిది. గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళకూడదు. రీజన్ సైన్స్. దీపం అనేది వెలిగించినప్పుడు నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి గ్రౌండ్ తీసేసుకుని విగ్రహానికి వెళ్ళిపోతుంది. విగ్రహానికి ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది. మనకి ఇప్పుడు శాటిలైట్కి ఒక రకమైన యాంటెన్నా ఉంటుంది, టీవీకి ఒక రకమైన యాంటెన్నా, రిసీవ్ చేసుకోవడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి. అలానే భగవంతుడికి కూడా ఆ ఒక పవర్కి అటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, సైజ్ ఉంటుంది. దానికి ఒక డైఎలక్ట్రిక్ కోటింగ్ వేస్తారు అభిషేకం ఎలక్ట్రానిక్స్ పరంగానే. ఇప్పుడు ఈ గదిలో మొత్తం అంతా పాజిటివ్ అయాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆ సాఫ్ట్వేర్ అంటే మంత్రం చదువుతుంటాడు. ఆ మంత్రం చదువుతూ ఉన్నప్పుడు ప్రతి శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ టోనోస్కోపిక్ ఇమేజ్ అని చెప్పేసి అంటారు. మనం మాట్లాడితే దానికి ఒక ఆకారం ఉంటుంది అటువంటిది. ఈ టోనోస్కోపిక్ ఇమేజ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇమేజ్గా మారిపోతుంది. మారిపోయేసేసి అది కూడా ఒక్కొక్క బీజాక్షరము ఒక్కొక్క ప్లేస్లో ఇచ్చేస్తారు. అంటే రికార్డింగ్ అనమాట. జస్ట్ మన ఇంత టేప్ రికార్డర్ ఉంది కదా, అది అట్లాగా సూపర్ ఇంపోజిషన్ చేస్తారు. సూపర్ ఇంపోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పూజారి హై వోల్టేజ్ జనరేట్ చేస్తాడు. ఇది చాలా నానో వోల్ట్స్లో ఉంటుంది, అది నానో యాంప్స్లో ఉంటుంది. ఇప్పుడు దానికంటే హై వోల్టేజ్ ఏంటంటే హారతిస్తాడు. ఇచ్చి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బీజాక్షరాన్ని మళ్ళీ రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇతని నుండి నెగిటివ్ అనేటువంటి ఇలాగా ఫ్లో అవుతూ ఉంటుంది, పాజిటివ్ అనేటువంటి విగ్రహం అంటే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేటువంటి కంప్లీట్ అవుతుంది. సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి అంటే కరెంట్ షాక్ కొట్టాలంటే చెప్పులు వేసుకోకుండా పట్టుకోవాలి. చెప్పులు వేసుకుంటే కరెంట్ షాక్ కొట్టదు కదా, అది అంటే ఎలక్ట్రిసిటీ పాస్ కాదు, ఇన్సులేటర్. సో అందుకని అతను గుళ్ళో చెప్పులు వేసుకోవద్దు. సో ఎలక్ట్రిసిటీ అనేది తనలోంచి పాస్ అయ్యి తన సెరిబ్రల్ కాలంలోకి ఈ యొక్క సాఫ్ట్వేర్ తీసేసుకుంటాడు. అలాగని ఇప్పుడు భక్తులు వస్తారు, వాళ్ళకు కూడా అదే హారతి అనేటువంటిది ఇస్తాడు. అంటే తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా చెప్పులు వేసుకోకూడదు. వీరిద్దరి మధ్యలో జరిగేటువంటి ఎలక్ట్రిక్ కనెక్షన్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళి అనుకుంటా నేను ఆ గుడికి వెళ్ళని భలే కలిసి వచ్చింది అనుకుంటారు. అంటే ఏంటి సాఫ్ట్వేర్ వేయటం ప్రతిదీ కూడా నమ్మాలి, ప్రతిదీ కూడా. ఇవి వీళ్ళు అనుకుంటున్నటువంటి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో అసంభవం. ఈ సిద్ధులు అనేటువంటి వాటిని చేయటం అనేటువంటి అసంభవం. సనాతన ధర్మంలో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే, అందులో ఉన్నటువంటి సైన్స్ని చెప్పుకుని వెళ్ళాలంటే చెప్పిన సంవత్సరాలు కూడా సరిపోవన్నమాట. అంటే మీరు ఒక సైంటిస్ట్గా సర్ప్రైజ్గా ఫీల్ అయిన అంశం ఏదైనా ఉందా సార్? ఒక గుడిని చూసి లేకపోతే ఈ ప్రాసెస్ని చూసి. ఇంకో మాట చెప్పమంటారమ్మా, దాదాపు నేను ఇంట్లో రోజు పూజ కూడా చెయ్యరు, అవసరం లేదు అనుకుంటా. నేను పిలుస్తున్నా అంటే పరమాత్మని ఆల్రెడీ స్పర్శిస్తూ ఉన్నాను, పరమాత్మని ఎత్తుక్కుంటూ వెళ్ళటం లేదు. నేను దాదాపుగా ఎవరికి కాళ్ళకి నమస్కారం చేయాలి. మా నాన్నగారికి చేస్తాను, మా అమ్మగారికి చేస్తాను, లేదంటే మా అన్నయ్య గారికి, మా వదిన గారికి చేస్తాను. ఎందుకంటే పరమాత్ముడిని ఒక లైవ్లో మేము చూస్తున్నాము అని చెప్పేసి అంటే తల్లి తండ్రి సాక్షాత్తు, అది పరమాత్ముడు లాంటి వారు కాదు, సాక్షాత్తు ఒక అదే పరమాత్ముని సృష్టించిన సృష్టిలో ఉన్న ఒక పదార్థంతో జీవం ఉన్నటువంటి పదార్థంగా నాకు జన్మనిచ్చినటువంటి వారు. కాబట్టి తల్లి తండ్రిని మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. తర్వాత నాకు తోబుట్టినటువంటి వాడు, నాకంటే పెద్దవాడు అన్నయ్య వదిన. మా తల్లిదండ్రుల తర్వాత నాకు అన్న వదినే తల్లిదండ్రి అనమాట. వీళ్ళకి తప్ప నేను ప్రపంచంలో ఇంకెవరికి కూడా కాళ్ళకి నమస్కారం చేయను. కాళ్ళకి నమస్కారం చేయడం కాదు కదా, మాట కూడా అందులో మహామొండి వాడిని అనమాట. ఎందుకంటే ఒక నిజం అనేటువంటి తెలిసిన తర్వాత అబద్ధాన్ని మనం నమ్మలేము. ఒక నిజం అనేటువంటిది ఏంటి, పరమాత్ముడు ఉన్నాడు, అతను ఇదే పరమాత్ముడు. అతనితో నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను. ఒకటి నేను చేయగలిగితే ఆయనతో కమ్యూనికేట్ చేస్తాను. నాకేదైనా కావాలంటే ఆయన అడుగుతాను. కానీ నాకు లైవ్లో మా నాన్నగారు నాకు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు మా నాన్నగారిని అడుగుతాను, ఇలా టెంపుల్స్కి వెళ్ళటం ఇలా వెళ్తుంటాను, టెంపుల్స్కి వెళ్తుంటాను. కాకపోతే ఆ సరదాగా పలకరించడానికి వెళ్ళొస్తుంటాను. అంటే చాలామంది టెంపుల్కి వెళ్ళారంటే నమస్కారం పెట్టుకొని వామ్మ అది ఇది అని చెప్పేసి ఇది అంటూ ఉంటారు. నాకు అలాంటి ఫీలింగ్ ఉండదు. హాయ్ బాగున్నావు అని అంటాను. ఆ రియాలిటీ అనేటువంటి తెలుసు కాబట్టి పరమాత్మని వచ్చానని గుర్తుపెట్టుకో. అందులోనూ అతనే ఉన్నాడు, ఒక రాయిలోనూ అతనే ఉన్నాడు, విశ్వంలోనూ అతనే ఉన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు పెద్దగా యాంగ్జైటీగా ఫీల్ అవ్వాల్సినటువంటిది ఏదీ లేదు. ఎక్కడికి వెళ్ళిన కానీ వెళ్తాను. మన కుంభమేళాకి వెళ్ళొచ్చున్నా నేను, తర్వాత మా పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్ళొచ్చున్నా నేను, మా మిసెస్ని తీసుకునేసేసి. సో వెళ్తానండి.
వైష్ణోదేవికి వెళ్ళాను నేను, ఇట్లా అన్నీ వెళ్ళొచ్చును అనమాట. ఓకే ఓకే. రెండోది మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అంతా డివోటీ. ఇంకోటి ఏంటంటే అది పరమాత్ముడు ప్రతి మనిషి కూడా ఏదో కారణ జన్ముడే ఉంటాడు. మీరైనా సరే ఇంకొకళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళు మన బాడీలో ఎక్కడన్నా ఫలానా కణాల డెఫిషియన్సీ ఉందంటే అక్కడ కణాలు పుడతాయి. అవి అలాగనే ఎక్కడో ఏదో డెఫిషియన్సీ ఉంది కాబట్టి అలా పుట్టిస్తారు. అది చిన్నప్పటి నుంచి ఆయన మన లైఫ్ని స్టీరింగ్ అతని చేతిలో పెట్టుకుంటాడు. నాకు చిన్నప్పుడు తెలుగు వచ్చేది కాదు. ఇక్కడ హిందూ గ్రంథాల్లో కారణ జన్ముడు, మానవ జన్మ అనేది చాలా గొప్ప జన్మ అనేది ఇక్కడ చెప్తారు. ఇతర మతాల్లోకి వచ్చేసరికి పుట్టిన ప్రతి మనిషి పాపాత్ములు అంటే విన్నారా మీరు? అంటే ఆల్రెడీ చదివారు కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరూ పాపాత్ములు అండ్ ఇంకొక జన్మ అనేది అసలు ఉండదు అనేది వీళ్ళు చెప్తారు. ఇప్పుడు చిన్న లాజిక్ అమ్మా, ఇప్పుడు నాకు ప్రాణం ఉంది, నాకు జీవం ఉంది, నాలో ఆత్మ ఉంది. నాలో ఉన్న ఆత్మయే ఇందాక కూడా చెప్పిన ప్రతి కణంలో ఉంది. సరే ఇప్పుడు ఆ కణం చచ్చిపోయింది అంతే కదా. జనరల్గా కొన్ని 20 రోజులకు చనిపోతే, కొన్ని 40 రోజులు చనిపోతుంటాయి, కొన్ని 6 నెలలకు చనిపోతే, కొన్ని 6 సంవత్సరాలకు చనిపోతుంటాయి. అసలు లేనటువంటిది మన బ్రెయిన్లో ఉండేటువంటి కణాలు. వీటికి అసలు చావు లేదు. అందుకే దీని స్వర్గం అంటారు. ఇంద్రలోకం, ఇంద్రియాలని పాలించేది కాబట్టి ఇంద్రలోకం అంటారు ఆఫ్కోర్స్. ఇప్పుడు నా శరీరంలో చనిపోయినటువంటి కణంలో ప్రాణం ఎక్కడికి పోయింది? ఆత్మ ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది అంటారు? కణం అయితే చనిపోయింది. దాంట్లో ఇప్పటి వరకు నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? నాలోనే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో కణం పుట్టిద్ది నాలో, అది అందులోకి వెళ్ళాల్సిందే. నేను బ్రతికినంత కాలము ఈ ఆత్మ అనేటువంటి ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళాల్సిందే. అంటే ఇప్పుడు అది చనిపోయిన కణం మట్టిగా మారిపోయింది, మళ్ళీ వచ్చినటువంటి మట్టి మళ్ళీ నాలో అనేటువంటి జీవం తీసుకుని అదే ఆత్మను తెలుసుకుంటుంది. అది అంటే ఇప్పుడు ఆ ఆత్మకి కొత్త కణం అనేటువంటిది వచ్చింది. సైన్సే కదమ్మా, నేనేం చెప్పట్లేదు కదమ్మా. ఆ సైన్స్ వాళ్ళకి తెలిస్తే కదమ్మా. నేను ఇందాక చెప్పట్లా, 2 రోజులు పిల్లాడు, ఆడికి ఏదైనా కానీ బ్యా అని ఏడుస్తువే తప్ప ఇంకోటి తెలియదు. అది ఇప్పుడు చాక్లెట్ కావాలనుకుంటాకు మనం చిల్లర కొట్టుకు వెళ్తాం, నాకు చాక్లెట్ కావాలని అడుగుతాం, లేదా నాకు ఫలానా కావాలని మనం అడుగుతాం. వీడిని పంపించామనుకో, వీడు అంటాడు చాక్లెట్ అవసరం అంటాడు, బే అంటాడు. వీడు ఇంకోటి అంటాడు, బే అంటాడు. అవతలకి ఏం తెలియదు. వీడి పద్ధతి అదే. అంటే నాకు ఒకటే దేవుడు ఉన్నాడని చెప్పేసి అంటారు. ఓకే, వాడికి అదొక్కటే తెలుసు. అది కూడా సృష్టికర్త వేరే సృష్టిని సృష్టించాడు అనేటువంటి అదొక బూతు మాట. అది సరే ఓకే, వాడు ఏదో నమ్ముకునేవాడు కానీ నో ప్రాబ్లం. ఇంతమంది దేవతలు ఎందుకు ఉన్నారని చెప్పేసి అంటారు. నాకు తెలుసు, నాకు ఏలుకు నొప్పి అనేటువంటిది నాకు తెలుసు. ఒక కణానికి ఈ రోజున పోషణ అనేటువంటిది వస్తుందంటే ఆ కణాన్ని పోషించే బాధ్యత నాది నా శరీరంలో. కానీ నేనే పోషిస్తున్నానా? సాధనాలు ఉన్నాయి. అంటే గాలి ద్వారా, ముక్కు ద్వారా గాలి పీలుస్తున్నాను, లంగ్స్ ఫిల్టర్ చేస్తూ ఉన్నాయి, ఒక ప్రాసెస్. అది హార్ట్కి వెళ్ళి బ్లడ్ ద్వారా కణానికి వెళ్తుంది. అదే అంటుంది అమ్మ లంగ్స్ దేవుడు. దానికి మరి ఇవన్నీ దేవుళ్ళే కదమ్మా. నేనే దేవుడిని, నాలో ఉన్న ప్రతిదీ కూడా మళ్ళీ నేనే కాబట్టి ప్రతిదీ కూడా దేవుడే దానికి. అదేమిటి లంగ్స్ దేవుడు నాకు మంచి గాలిని పంపించాలి కోరుకుంటుంది. హార్ట్ దేవుడు నాకు అన్నీ కూడా సరిగ్గా ఇవ్వాలి అని కోరుకుంటుందా లేదమ్మా? దానికి బుద్ధి ఉంటే. లివర్ దేవుడు నాకు సరైన ఆహారాన్ని పంపించాలి. జీర్ణాశయం దేవుడు మంచి ఫుడ్ని తీసుకోవాలి. నాలుక దేవుడు మంచి రుచిని తీసుకొని ఎక్కువ ఫుడ్ తినాలి అనుకుంటుందా లేదా? తప్పేమైనా ఉందమ్మా? అంటే దానికి ఇన్ని ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసు. ఒక పద్ధతి అనేటువంటిది ఉంది. పరమాత్ముడు అనేటువంటి ఫలానా శరీరము, ఈ పరమాత్ముల్లో నాకు ఫలానాది చేరాలంటే ఇన్నింటి ద్వారా చేరుతున్నాయి కాబట్టి చేసి ఇవన్నీ పరమాత్మ స్వరూపాలే. ఒకడే పరమాత్మ అని, ఒకడే పరబ్రహ్మ ఒకడే.